చదువుకుంటున్న చోట గొడవ పడతారు, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే గొడవ పడతారు. వాళ్ళు నైజమే గొడవ పడేటటువంటి నైజం. అటువంటి తత్వం కానీ నీలో ఉన్నట్లయితే వినో, నువ్వు పోయినాడు నిన్ను మోసుకెళ్ళాలంటే ఎంతమంది కావాలి? నలుగురు కావాలి. కాబట్టి పెద్దలు అంటారు, నీ జీవితంలో కనీసం నలుగురితో నన్ను గొడవ పడకుండా ఉండవు. ఎందుకంటే రేపొద్దున్న ఎత్తాల్సి వచ్చినప్పుడు ఆ నలుగురే నీకు దిక్కు అవుతారు. కాబట్టి నలుగురితో గొడవ పడద్దు. నలుగురు 4 దిక్కులకు సూచన అంటే అర్థం ఏమిటి? కుడివైపు ఉన్న వాళ్ళతో గొడవ పడద్దు, ఎడమ వైపు ఉన్న వాళ్ళతో గొడవ పడద్దు, ముందున్న వాళ్ళతో గొడవ పడద్దు, వెనకున్న వాళ్ళతో గొడవ పడద్దు. నువ్వు ఎక్కడ నివసిస్తున్నా సరే నలుగురితో ఎలా ఉండాలి? సమాధానంగా జీవించు, సంతోషంగా జీవించు. పోయినాడు 10 మంది ఏడుస్తారు, నలుగురు కలిసి నిన్ను మోసుకెళ్ళడానికి పోటీ పడతారు. అలాంటి జీవితం జీవించు.